దినవృత్తాంతములు 2వ గ్రంథం నేనే చదువుతాను. ఈ ఒక్క వచనం నేనే చదువుతాను. 17వ అధ్యాయం 5వ వచనములోని చివరి లైన్ నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 5వ వచనములోని చివరి మాట నేనే చదువుతున్నాను. మీరందరూ చక్కగా లేఖనాలు తెరిచి చూడండి, గమనించండి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. మీరందరూ ఆమేన్ అంటారని అనుకున్నాను. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగాను. ఇప్పుడు మీరు అందరూ చూస్తూ చదవండి, చూద్దాం. ఆ లాస్ట్ లైన్ పెట్టినానా? అందరు కొంచెం గట్టిగా చదవండి, చూద్దాం. ఇంకొంచెం గట్టిగా చదువుతారా? ఇప్పుడు అతనికి అనే పదాన్ని తీసి నాకు అని చెప్పి చదవండి, చూద్దాం. 2 చేతులెత్తి 3 సార్లు ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. నీకేం కలిగాను? ఎప్పుడు? ఈరోజే, ఈ ఆగస్టు మాసం చివరి ఆదివారం నీకు ఒక మాట ఇచ్చి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ప్రమాణం చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేస్తున్నాడంటే, ఇదిగో నేను నీకు ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలగ చేయబోతున్నాను. సరిపోలేదు. వద్దా మీకు వద్దా? నాకైతే కావాలండి. నాకు కావాలా? మీకు కూడా కావాలా? కొట్లో దొరుకుతాయా? మాట్లాడరే? షాప్లో దొరుకుతాయా? డబ్బులు ఇచ్చి కొనుక్కునేదా? ఏమండి, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నేను నీకు ఐశ్వర్యముతో పాటు ఘనతను ఎంతగా ఇస్తానంటున్నాడు? మెండుగా. అంటే అర్థం ఏంటంటే దానికి కొలత చెప్పాలి. దానికి కొలత లేదు. మెండుగా నేను కలగ చేయబోతున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు అట్టి కృప మీ మీద విస్తరింప చెయ్యునుగాక. అట్టి కృప చేత ప్రభు మిమ్మలను నింపునుగాక. అట్టి ఐశ్వర్యమును దేవుడు కలగ చెయ్యునుగాక. అట్టి ఘనతను దేవుడు కలగ చెయ్యునుగాక. అట్టి కృప నీ మీద విస్తరిల్లునుగాక. హల్లే. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఈ ఆగస్టు నెల చివరి ఆదివారం వచ్చేటప్పటికి నా ప్రజలకు నేను ఐశ్వర్యాన్ని ఘనతను మెండుగా కలగ చేస్తానని ప్రభువే నీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. స్వరమెత్తి నీతో మాట్లాడుతున్నాడు. సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుండి నీ పరిస్థితులన్నీ మార్చుటకు నా దేవుడి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి గురించి మాట చెప్పబడింది అని మనం ఆలకిస్తే, పైన అతని పేరుంది. అతని పేరు ఏంటంటే యెహోషాపాతు. ఈ యెహోషాపాతు గురించి ప్రభు చెప్తున్న మాట, యెహోషాపాతు నేను నీకు ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలగ చేస్తాను. ఇంతకీ యెహోషాపాతును చూసి, ఈ రాజుగారిని చూసి నీకు ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలగ చేస్తాను అనడానికి ఇంతకీ యెహోషాపాతులో దేవుడు ఏం చూస్తున్నాడు? ఏం చూసి ఆ మాట ఇచ్చున్నాడు? ఏం చూసి ఆ వాగ్దానం చేస్తున్నాడు? అతనిలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? అతను చేసిన పని ఏంటి? అసలు దేనిని బట్టి ఈ మాట అతనితో చెప్పడం జరిగింది? కొన్ని విషయాలు చెప్తాను. దీన్ని బట్టి మనం గ్రహించవలసిన మాట ఏంటంటే, యెహోషాపాతు ఆ ఐశ్వర్యమును ఆ ఘనతను పొందుకోవడానికి తాను ఏమి చేస్తే ఇది పొందుకున్నాడో ఈరోజు ఈ ఉదయకాలం ఆమేన్ అన్న మీరందరూ కూడా అవి చేసి ఇవి పొందుకొందురుగాక. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, అవి చెయ్యకుండానే మాకు రావాలన్న వారు గట్టిగా హల్లెలూయా. మహా తెలివి గలవారండి మీరు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, అవి చేసి ఇవి పొందుకోవాలి. ఇవి పొందుకోవాలంటే ఏవి చేయాలా? అవి చేయాలి. ఏవి చేయాలా? యెహోషువపాతు గారు చేసినవన్నీ మనము చెయ్యగలగాల. ఇంతకీ ఆయన చేసిన పనేంటో ఒక్కొక్కటిగా నిదానంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను, నెమ్మదిగా చెప్తాను. మాకు టైం లేదయ్యా, త్వరగా ముగించండి, అవసరమైతే వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం అన్నవారు ఎవరైనా ఉంటే ఏమనుకోబాకండి, లేచి వెళ్ళిపోవచ్చు. మీరు మధ్యలో లేచి వెళ్ళిపోయినా నేనేమి అభ్యంతర పడను. ఎందుకనంటే ఇది దేవుని సన్నిధి. ఈరోజు ప్రభు మనకి ఇచ్చిన సమయం ఇది ఆయన రోజు. హల్లెలూయా. రైట్. 17వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నారు. ఫస్ట్ రెఫరెన్స్ 17వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. చాలండి. ఈ యెహోషాపాతు ఎవరనంటే, మీరందరూ ఇటు నా వైపు చూస్తూ వినండి. వెనకాల పిల్లల తల్లులందరూ చక్కగా కూర్చున్నారు. మీ అందరికీ నా వందనాలమ్మా. మీ పిల్లల్ని చక్కగా జాగ్రత్తగా మీ దగ్గరనే కూర్చోబెట్టుకోండి. అలా అని చెప్పి పిల్లలతో ఆటల్లో పడిపోయి వాక్యం వినకుండా ఉండొద్దు. మీరందరూ వాక్యం జాగ్రత్తగా వినాలా, పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్? వినాలా. ఈ యెహోషాపాతు ఎవరు అనంటే ఒక యూదారాజు. ఎవరితను? మాట్లాడాలి. ఎవరమ్మా? యూదారాజు. ఈ యూదారాజు, ఈ యెహోషాపాతు ఒక యూదారాజు. ఈ యూదారాజు ఇప్పుడు ఇశ్రాయేలీయులు ప్రజలు ఆయనకు శత్రువులుగా ఉండి ఈ యూదారాజు మీదికి దండెత్తుకొని వస్తున్నారు. ఎవరి మీదికి దండెత్తుకొని వస్తున్నారు? యెహోషాపాతు మీదికి దండెత్తుకొని వస్తున్నారు. ఈ రాజైన యెహోషాపాతు మీదికి దండెత్తుకొని వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీయులు అని రాయబడి ఉంది. చూడండి, వెరీ క్లియర్గా ఉంది. చూడండి, అక్కడ ఏమనుందమ్మా? కొంచెం చదువమ్మా మాట. యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. ఈ యెహోషాపాతు మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే, ఇశ్రాయేలీయులు తన మీదికి దండెత్తుకొని వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట, తన రాజ్యమును ఏం చేసుకున్నాడు? బలపరుచుకున్నాడు. చెప్పండి, ఏం చేసుకున్నాడు? రైట్. ఇప్పుడు ఆత్మీయంగా కొద్దిసేపు మనం విందాం. శత్రువు అనేవాడు మన మీదికి దాడి చేస్తున్నప్పుడు ఆ దాడిలో నుండి మనం తప్పించబడాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలో తెలుసా? మనలను మనము బలపరుచుకోవాలి. చెప్పండి అందరూ, మనలను మనం బలపరుచుకోవాలంటే దాని అర్థం ఏంటంటే, ఆత్మీయంగా వ్యక్తిగతంగా నీవు బలపరుచుకుంటే తప్ప శత్రువు దాడిలో నుండి నువ్వు తప్పించుకొనలేవు. నేను అంటాను, సంఘ ప్రార్థన నీకుంది, సేవకుల ప్రార్థన నీకుంది, విశ్వాసుల ప్రార్థన నీకుంది, నీ తల్లిదండ్రుల ప్రార్థన నీకుంది. ఎన్ని ప్రార్థనలున్నా వ్యక్తిగతంగా సాతాను అనేవాడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దాడి చేసినప్పుడు తప్పించుకోవాలంటే అప్పుడు నీ తల్లిదండ్రులు రారు, సంఘం వచ్చి అక్కడ నిలబడదు. అర్థమవుతుందా? సేవకుడు వచ్చి అక్కడ నిలబడదు. నువ్వు పడక మీద ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరి ప్రయాణం చేస్తున్నప్పుడు, అరణ్యంలో ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు, ఆ శత్రువుని మీద దాడి చేసినప్పుడు నువ్వు తప్పించబడాలంటే వ్యక్తిగతముగా పర్సనల్గా నీ భక్తిని నువ్వు బలపరుచుకోవాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ మాట అర్థమైందన్న వారంతా కామెంట్ అనండి గట్టిగా. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను. బైబిల్లో ఒక ఇంట్లో ఒక దయ్యం, ఒక సాతానుగాడు, ఒక దుష్టుడు ఆ ఇంట్లో ఉన్నాడు. సరే, ప్రార్థన పూర్వకంగా ఆ దుష్టుని ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్ళగొట్టేసి ఇంటిని చక్కగా శుభ్రం చేసి తాళం వేసేసి ఉన్నారు. ఈ దుష్టుడు బయటికి వెళ్ళి ఇంకా వెతుకుతున్నాడు, ఎక్కడైనా ఇల్లులు ఖాళీగా ఉన్నాయా, ఏదో ఒక ఇంట్లోకి వెళ్దాం అని తిరుగుతూ ఉన్నాడు. తిరిగి ఏ ఇల్లు ఖాళీ లేకపోతే మరలా తాళం వేసిన ఇంటి దగ్గరికి వచ్చి కిటికీలో చూసేటప్పటికి ఇల్లు ఎలాగుందంట? ఖాళీగా మాత్రమే కాదు, శుభ్రంగా. చెప్పండి అమ్మా.
వెంటనే వాడేం చేసినాడో తెలుసా? ఒరే ఇప్పుడు తాళం వేసినాడు, ఈ తాళం పగలగొట్టాలంటే నా ఒక్కడి వలన కాదని ఈడెళ్ళి ఆడు బ్యాచ్ను పట్టుకొచ్చినాడు. 7 దయ్యాలను పట్టుకొచ్చినాడు. ఎన్ని దయ్యాల్ని? 7 దయ్యాల్ని పట్టుకొచ్చి ఆ 7 ఈడొకడు ఎంత 8. ఈ 8 మంది ఆ తలుపులు పగలగొట్టి తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లోకి ప్రవేశించినాడు. ఇప్పుడు ఒక్కటి వెళ్ళగొట్టడం కష్టమా, 7 వెళ్ళగొట్టడం కష్టమా? నేను అంటాను, ఈ భక్తి జీవితం ఎలాంటిదో తెలుసా? నీ వ్యక్తిగత జీవితం ఎలాంటిదో తెలుసా? ఒక్కసారి రక్షణ పొందిన నీవు, ఒక్కసారి మారు మనసు పొందిన నీవు, బాప్టిజం పొందిన నీవు, రక్షింపబడిన నీవు, క్రీస్తు యేసుని నీ సొంత రక్షకుడిగా నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నావో, ఒప్పుకున్న వెంటనే ఆ దయ్యపు శక్తుల్ని వదిలి పారిపోయినాయి. వదిలి పారిపోయిన వాడు ఇప్పుడు మరలా ఒంటరిగా నీ మీదికి దాడి చేయడానికి రాడు. వాడు వచ్చేటప్పుడు 7 దయ్యాలు వెంట పెట్టుకొని వస్తాడు. 7 దురాత్మ శక్తుల్ని వెంట పెట్టుకొని వస్తాడు. 7 దుష్ట శక్తుల్ని వెంట పెట్టుకొని వస్తాడు. 7 వీడొకడు ఎంత 8 మంది. ఇప్పుడు 8 మందిలో నుండి నువ్వు తప్పించబడాలి అని అంటే ఇక్కడ యెహోషువపాతు ఆ శత్రువు చేతిలో నుండి తప్పించుకోవడానికి ఇతను ఏం చేసుకున్నాడంట? తనను తాను బలపరుచుకున్నాడు. నేను అంటాను, ఈ ఆదివారం ఆరాధన, సాయంకాలం ఆరాధన, బుధవారం కూడిక, శనివారం కూడిక, ఉదయకాల స్తోత్ర ప్రార్థన, సాయంకాలం నైవేద్య బలి, శుక్రవారం స్త్రీల కూడికగా ఈ మాసాంతర కూడికలని ఎందుకో తెలుసా? నిన్ను నీవు బలపరుచుకోవడానికి. చెప్పండి ఇప్పుడు ఆమేనని చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ ముఠ, ఆ దయ్యాల ముఠ నీ మీద దాడి చేసినప్పుడు నువ్వు ఓడిపోకుండా ఉండాలంటే నిన్ను నీవేం చెయ్యాలా? బలపరచుకోవాలా. నీ భక్తి బలపరచబడాలి. నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం బలపరుచుకోవాలి. నీ ఆత్మీయ భక్తి బలపరుచుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి. నీ ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవాలి. నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. స్తోత్రం. ఆమేన్ చెప్దామా గట్టిగా? నేను అంటాను, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థనను, ఏమండి, నీ పరిశుద్ధమైన జీవితాన్ని బలపరుచుకోవాలనంటే సామాన్యమైన విషయం కాదు కదా. సామాన్యమైన విషయం కాదు. చూడండి, ఓ మాట చెప్తాను. దేవుని ప్రజలందరూ మందసాన్ని మోసుకొని వెళ్తున్నారు. మందసాన్ని మోసుకొని, మందసం వారితో ఉంటే అపజయం వస్తుందా? మాట్లాడరేటి? మందసం వారితో ఉంటే అపజయం వస్తుందా? కానీ జరిగింది ఏంటో తెలుసా? మందసం మోస్తున్నారు, మందసం వారితోనే ఉంది, కానీ అపజయం వచ్చిందట. ఏమొచ్చింది? అపజయం. ఫిలిష్తీయులు దండెత్తుకొని వచ్చినారు, మార్గం కనబట్లేదు, అపజయం. ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటే వారి మధ్య ఒక దైవజనుడు ఉన్నాడు, సమూయేలు ప్రవక్త. వెంటనే వారిని పిలిచి, బాబు మందసం అక్కడ పెట్టండి, మీరందరు ఇటురండి. మిస్పాలోకి వచ్చి చేరండి. వచ్చి ప్రభు పాదాలు పట్టుకోండి, కన్నీరు విడవండి, పశ్చాత్తాపడండి, మిమ్ములను మీరు సరిచేసుకోండి, మిమ్ములను మీరు బలపరుచుకోండి. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బలపరుచుకుంటారో, పశ్చాత్తాపడతారో, కన్నీరు విడుస్తారో, మీ హృదయాన్ని కన్నీటితో తడుపుతారో, అప్పుడు దేవుని కార్యాలు ప్రారంభమవుతాయి అని దైవజనుడి మాట చెప్తే, మిస్పాలోకి చేరుకున్న వీళ్ళందరట కన్నీరు విడవడం ప్రారంభించున్నారు, ఏడుస్తున్నారు. ఏమంటే యేసయ్య పాదాలు పట్టుకుంటున్నారు, తమ పాపాలను ఒప్పుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, కన్నీరు విడుస్తున్నారు, ఓ బ్రతిమిలాడుతున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే జరిగిందేంటో తెలుసా? వీరు ఇలా ప్రార్థిస్తుండగా సమూయేలు ప్రవక్త ఒక బలిపీఠము కట్టి బలి అర్పిస్తుండగానే ఫిలిష్తీయులు బయలుదేరినారు. ఫిలిష్తీయుల సౌండ్ వస్తుంది, వాళ్ళ రథాల శబ్దాలు వస్తున్నాయి, ఆయుధాల శబ్దాలు వస్తున్నాయి. వెంటనే ఈ ప్రజలన్నారు, అయ్యా ఫిలిష్తీయులు బయలుదేరారు యుద్ధానికి. ఫిలిష్తీయులు బయలుదేరినారయ్యా యుద్ధానికి, మనల్ని చంపడానికి బయలుదేరినారయ్యా. గట్టి కేకలు పెడుతుంటే దైవజనుడు ఏమన్నాడో తెలుసా? మీరు చేయాల్సింది ఏమీ లేదు, ప్రార్థించండి. మిమ్మల్ని మీరు శుచి చేసుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీ భక్తిని కట్టుకోండి, మీ ప్రార్థన జీవితాన్ని కట్టుకోండి, మీ విశ్వాసాన్ని కట్టుకోండి, బలపరుచుకోండి. బలపరుచుకోమన్నది ఆయుధాలు పట్టుకొని కాదు,
మంచిగా తిని బలపరుచుకోమనలేదు. ప్రార్థనలో బలపరుచుకో, కన్నీటిలో బలపరుచుకో, పశ్చాత్తాపంలో బలపరుచుకో, నీ హృదయాన్ని సరి చేసుకో, పరిశుద్ధపరుచుకో, బలపరుచుకో. వెంటనే వీళ్ళు కన్నీళ్లు విడిచి ఏడుస్తున్నారట. ఏడుస్తున్నారు. జరిగింది ఏంటో తెలుసా? వచ్చినారు ఫిలిష్టీలు, ఆయుధాలతోనే వచ్చినారు, రథాలతోనే వచ్చినారు, ఏమండి శబ్దాలతో వచ్చినారు, పెద్ద సైన్యముగా వచ్చినారు. వీరిక్కడ కన్నీరు విడిచి ప్రార్థించి తమను తాము బలపరుచుకుంటుండగానే ఉరుములతో శబ్దాలతో దేవుడు దిగి వచ్చున్నాడు. ఒక గంభీరమైన స్వరముతో ఆయన దిగి వచ్చున్నాడు. ఒక గంభీరమైన శబ్దముతో ఆయన దిగి వచ్చున్నాడు. ఎప్పుడైతే ఆయన దిగి వచ్చున్నాడో ఫిలిష్టీల మధ్యలో అల్లోకొల్లోలం జరిగిపోయిందండి. చదువుతారా మాట? ఎంత అద్భుతమైన మాట. చదవండి ఒకసారి ఆ మాట. 1 సమూయేలు 7వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు చదవండి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షంన యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయి. కొట్టు చప్పట్లు గట్టిగా. వారు ఇశ్రాయేలుల చేత ఏమైపోయినారట? కొంచెం గట్టిగా చెప్పండి. మీరు అందరి నా వైపు చూడండి. ఈ దేవుని ప్రజలు యుద్ధం చేయడానికి వెళ్ళినారా, లేకపోతే మోకాల మీద ఉన్నారా? మాట్లాడరేంటి? శత్రువుతో పోట్లాడడానికి వీళ్ళు ఏమైనా ఆయుధాలు వాడినారా? ఏమైనా కోర్టుకు వెళ్ళినారా? పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా తీసుకున్నారా? వెనకాల ఏమైనా బ్లాక్ క్యాట్ అనే సెక్యూరిటీని ఏమైనా ఉపయోగించుకున్నారా? మాట్లాడరా? ఆయుధాలు ఏమైనా వాడినారా? వీళ్ళు వాడింది ఏమీ లేదు అక్కడ. సమూయేలు ప్రవక్త అంటున్నాడు, నానా మీరు ఏమి చేయనక్కర్లేదు, మీరు మిస్పాకు వచ్చి కన్నీళ్లు విడవండి, మీరు దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడండి, మీరు దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఈరోజు ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఐశ్వర్యమును ఘనతను నేను నీకు కలగ చేయాలనంటే మొట్టమొదటిగా నిన్ను నీవు, నీ భక్తిని, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకో. నువ్వు బలపరుచుకుంటే కదా శత్రువు మీద నీకు విజయాన్ని నేను ఇస్తాను. నిన్ను నీవు బలపరుచుకుంటే కదా శత్రువు నీ మీద దాడి చేయడు. బలపరుచుకోవడం అంటే సైన్యాన్ని పెంచుకోవడం కాదు. బలపరుచుకోవడం అంటే శరీరాన్ని బలపెట్టడం కాదు. బలపరుచుకోవడం అంటే కొన్ని టెక్నిక్లు ఉపయోగించవలసింది కాదు. బలపరుచుకోవడం అంటే నీ జ్ఞానాన్ని ఉపయోగించడం కాదు. బలపరుచుకోవడం అంటే వీళ్ళు చేసిన పనేంటో తెలుసా? కొద్దిగా పైన చదవమా, ఆ 6 నుండి కొన్ని వచనాలు చదువుకుంటారా? వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని. అది బలపరుచుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా సన్నిధిలో మోకరించిన ఈ ప్రజలంట, అయ్యా మేము పాపాత్ములము, మమ్మలను పరిశుద్ధపరచు అని కన్నీళ్లు పెట్టుకొని పశ్చాత్తాపనతో కూడిన ప్రార్థన చేయడమే నిన్ను నీవు బలపరుచుకోవడం. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా చేతులు పైకి ఎత్తండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. నిన్ను నీవు బలపరుచుకో, నీ భక్తిని బలపరుచుకో. వాళ్ళు కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ చివరి ఆదివారం నీతో మాట్లాడుతున్నాడు. నేను మరలా నీకు ఐశ్వర్యాన్ని, ఘనతను మెండుగా నీకు కలగ చేస్తాను. కానీ ఒక్కటి చెయ్యి, నిన్ను నీవు బలపరుచుకో. మిమ్మును మీరు శుచి చేసుకోండి, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మును మీరు ప్రభు పాదాలు పట్టుకోండి, మిమ్మును మీరు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు విడవండి. మిమ్మును మీరు బలపరుచుకోకుండా, మిమ్మును మీరు సరి చేసుకోకుండా, మిమ్మును మీరు శుద్ధీకరించుకోకుండా ఫిలిష్టుని ఓడగొట్టడానికి, శత్రువుని ఓడగొట్టడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీవు ఓటమి పాలైపోతావు. జాగ్రత్త.
నువ్వు ఓడిపోకుండా ఉండాలి అనంటే, నువ్వు విజయాన్ని సాధించాలంటే, అపజయం అనే మాట నీ నోట వినబడకుండా ఉండాలంటే, నేను అంటాను, యుద్ధము నువ్వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, యుద్ధము దేవుడే చేస్తాడు. నిన్ను నీవు బలపరుచుకొందువుగాక. యుద్ధం చేయవాడు ఎవరు? దేవుడే. యుద్ధం ఆయన చేస్తాడు. నీకెందుకు? యుద్ధం ఆయన చేస్తాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయుధాన్ని పదును పెట్టాలి. ఆయుధం పదును పెట్టాలంటే నీ ప్రార్థన జీవితాన్ని ఏం చేయాలా? చెప్పండి అమ్మా. పదును పెట్టాలి. స్తోత్రం, స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆయుధాన్ని, ప్రార్థన జీవితాన్ని పదును పెట్టు. నీ భక్తిని పదును పెట్టు. నీ విశ్వాస జీవితాన్ని పదును పెట్టు. నీ పరిశుద్ధమైన జీవితాన్ని పదును పెట్టు. ఇవన్నీ చేయకుండా నువ్వేదో నీ సొంత ఆలోచనలతో, సొంత జ్ఞానముతో ఉపయోగించి ఏదో యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నావేమో, ఓడిపోతావు. ప్రభు ఈ మాట నీతో చెప్పమన్నాడు. నువ్వెంత ప్రయాసపడినా ఆ ప్రయాస వ్యర్థమైపోద్ది. నువ్వు ప్రార్థనలో కూర్చోగలిగితే, మిస్పాలో కూర్చోగలిగితే, కన్నీరు విడవగలిగితే, పశ్చాత్తాపడగలిగితే, మోకరించగలిగితే, ఏడవగలిగితే, ఆయన పాదాలు పట్టుకోగలిగితే, నిన్ను నీవు సరి చేసుకోగలిగితే, శుచి చేయబడగలిగితే, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు యుద్ధానికి. ఉరుములు ఉరిమేస్తాడు శత్రువుల మీద. ఇజ్రాయేలుల చేత వారు ఏమయ్యిరి? ఓడిపోయిరి. వాస్తవానికి ఇజ్రాయేలులు ఏమని యుద్ధం చేసినారా? చేయలేదు కదా. కానీ వాళ్ళు ఓడిపోయినారు. ఎలా ఓడిపోయినారు? వారి మీద యుద్ధం చేసింది ఎవరు? దేవుడు. వారి మీద యుద్ధం చేసింది దేవుడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, దేవుడే నీ పక్షమును యుద్ధం చేస్తాడు. దేవుడు నీ పక్షమును యుద్ధం చేయాలంటే మిస్పాలో మోకరించు, మిస్పాలో ప్రార్థించు, మిస్పాలో కన్నీరు విడువు. యెహోషువపాతుకు దేవుడు ఐశ్వర్యమును, ఘనతను మెండుగా కలగ చేయడం గల కారణం ఏంటంటే, యెహోషువపాతు తన రాజ్యమును బలపరుచుకొనెను, తన భక్తిని, తన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొనెను. స్తోత్రం. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఈరోజు సంఘ పరిస్థితులు దేవుడు మార్చడానికి ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఈ చివరి ఆదివారం కుటుంబ పరిస్థితులు దేవుడు మార్చడానికి ఇక్కడ నిలబడి ఉన్నాడు. పరిచర్య పరిస్థితులు దేవుడు మార్చడానికి ఇక్కడ నిలబడి ఉన్నాడు. సేవకుల పరిచర్య పరిస్థితులు మార్చడానికి దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఓ భయంకరమైన శాపములో, కట్ల మధ్య, భయంకరమైన ఇబ్బందుల్లో, భయంకరమైన ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోతున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నీకు ఐశ్వర్యాన్ని, నేను నీకు ఘనతను మెండుగా కలగ చేస్తాను. కానీ మొట్టమొదటిగా నిన్ను నీవు బలపరచుకో. మిమ్మును మీరు బలపరచుకోండి. ఆమేన్. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? యెహోవా ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తరిమివేయగా ఇశ్రాయేలుల చేత వాళ్ళు ఏమయ్యిరి? ఓడిపోయిరి. ఓడిపోయినారా లేదా? ఇప్పుడు 7వ అధ్యాయం 12వ వచనం చదివితే, వాళ్ళు ఓడిపోయిన తర్వాత, వీరు గెలిచిన తర్వాత వీరు చేసిన పని ఏంటో తెలుసా? చదువుతున్నారు చూడండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఏమని పేరు పెట్టాను? ఎబెనెజరు అని పేరు పెట్టాను. అందరు చెప్పండి, ఏ పేరు అది? అంటే అర్థం ఏంటి? సహాయపు రాయి. చెప్పండి అందరూ. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం స్వరం ఎత్తండి. ఏం రాయి అది? సహాయపు రాయి. ఈరోజు కొన్ని కుటుంబాల పరిస్థితుల్లో జాగ్రత్తగా వినాల. దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించి వారి మీద శత్రువు రానివ్వకుండా ఫిలిష్తీయుని ఆపి, శత్రు మీద ఆయనే ఉరుములు ఉరిమించి వీరికి విజయాన్ని కలగచేసిన తర్వాత చాలామంది పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? కృతజ్ఞత అనే సహాయపు రాయి నిలవబెట్టకుండానే వెళ్ళిపోతున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది
సహాయపు రాయి అనేది ఎప్పుడైతే నువ్వు నిలబెడతావో ఆ రాయి చూసి ఫిలిష్తీయుడు మరలా రాడు. యుద్ధం దేవుడు చేసినాడు, నువ్వు విజయాన్ని సాధించినావు. విజయం సాధించిన తర్వాత రాయి నాటినవా? కృతజ్ఞత అనే రాయి నాటినవా? సహాయపు రాయి నాటినవా? నేను అంటాను, ఆ సరిహద్దు రాయిను నాటగలిగితే, సహాయపు రాయిని నాటగలిగితే, కృతజ్ఞత అనే రాయి నాటగలిగితే ఫిలిష్తీయుడికి అర్థమైపోద్ది ఈ బౌండరీ దాటకూడదు మనము. వారి పక్షమున యెహోవా యుద్ధం చేస్తున్నాడు. శత్రువుకి ఎలా తెలుస్తుందండి? అక్కడ రాయి కనబడితే కదా. చెప్పండి, ఏం కనబడాలి అక్కడ? కొంచెం గట్టిగా చెప్పండి, ఏం కనబడాలి అక్కడ? రాయి కనబడాలా. ఆ రాయి పేరు ఎబినేజర్, ఆ రాయి పేరు సహాయము, ఆ రాయి పేరే కృతజ్ఞత. నువ్వు ఒక కృతజ్ఞత రాయిని నిలుపు. కృతజ్ఞత అనే రాయిని ఎప్పుడైతే నేను నిలుపుతావో శత్రువు అనేవాడు రాడు నీ మీదికి. నువ్వు ఆ రాయి లేకపోవడం వల్లనే కదా శత్రువు, రాయి గుర్తింపు లేక, ఆ రాయి సరిహద్దు మాదిరి లేక, ఆ రాయి ఒక బౌండరీ మాదిరి లేక ఇక్కడ ఎవరు లేరు అనుకొని వచ్చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నుండి ఒక రాయిని నువ్వు నిలుపుదవుగాక. కృతజ్ఞత అనే రాయిని నిలుపుదవుగాక. సహాయపు రాయిని నిలుపుదవుగాక. చెప్పండి ఆమేనని గట్టిగా. ఒకటి, యెహోషాపాతు తన రాజ్యమును ఏం చేసుకున్నాడట? బలపరుచుకున్నాడు. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే మనలను మనము బలపరుచుకోవాలి, మన భక్తిని బలపరుచుకోవాలి, మన ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి. అర్థమవుతుందా? మన వ్యక్తిగత జీవితాన్ని బలపరుచుకోవాలి. అందుకనే ప్రతిరోజు మందిరంలో ఏమండి, ఈ తల్లులందరూ, పెద్దమ్మలందరూ, స్త్రీలందరూ కలిసి ఓ గంట చైన్ ప్రేయర్ చేస్తూ ఉన్నారు. చైన్ ప్రేయర్ చేయడం వలన లాభం ఏంటయ్యా అంటే, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తమ బౌండరీ వాల్స్ని ఏం చేసుకుంటున్నారంటే సరి చేసుకుంటున్నారు. సరిహద్దు రాళ్ళని ఏం చేసుకుంటున్నారు? సరి చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? మీరు ఒక్కరోజు ఏమండి మీ పొలం దగ్గరకు పోకపోతే, ఒక్కరోజు మీ పంట దగ్గరకు వెళ్ళకపోతే, ఒక్కరోజు మీకున్న ఆ బౌండరీస్ దగ్గరికి వెళ్ళకపోతే జరిగేది ఏంటో తెలుసా? పందులు ప్రవేశిస్తాయి, నక్కలు ప్రవేశిస్తాయి, మీ బౌండరీస్కున్న ఆ తాళ్లను కొన్ని తెంచేస్తాయి. అవసరమైతే దొంగలు కూడా లోన పడతారు, నీ పంటను పాడు చేస్తారు. కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ప్రతిరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే దాని బౌండరీని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, ఎప్పటికప్పుడు దాన్ని బిగించుకుంటూ, ఎప్పటికప్పుడు దానికి నీళ్లు పడుతూ, ఎప్పటికప్పుడు దాన్ని సరి చేసుకోగలిగితే పందులు ఎందుకు వస్తాయండి? నీ ఇంట్లో కుక్కలు ఎందుకు వస్తాయి? నీ ఇంట్లోకి నక్కలు ఎందుకు వస్తాయి? నీ పంటను ఎందుకు పాడు చేస్తాయి? నీ పొలాన్ని ఎందుకు పాడు చేస్తాయి? నీ పిల్లల్ని ఎందుకు పాడు చేస్తాయి? నీ వ్యాపారాన్ని ఎందుకు పాడు చేస్తాయి? పాడు చేయవు కదా. నేను అంటాను, సోమవారం నుండి శనివారం వరకు నీ పొలం దగ్గరికి వెళ్లకుండా ఆదివారం ఒక్క పూట వచ్చి నా పొలానికి బౌండరీ ఎట్లుందో, నేను వేసిన పంట ఎట్లుందో అని చూస్తే నువ్వు వేసినట్టుగా ఉంటుందా? మాట్లాడరా, ఎందుకంత అమాయకంగా చూస్తున్నారు నన్ను? ఉంటుందా? తీగలు తెగిపోతాయి. ఈ లోపు పశువులు కొన్ని వచ్చి పంటను పాడు చేస్తాయి. ఏమండి, అది ఒకవేళ మామిడి చెట్టు అయితే దొంగలు వచ్చి ఫలాలన్నీ తెంపుకొని పోతారా? పోరా. ఆదివారం నుండి ఆదివారం వచ్చి మరలా ఆదివారం వస్తే, ఈ సోమవారం నుండి శనివారం వరకు ఫిలిష్తీయుడు అనేవాడు ఎదురు చూస్తున్నాడే, శనివారం వరకు శత్రువు అనేవాడు ఎదురు చూస్తున్నాడే. వాడు దేని కోరుకున్నాడో తెలుసా? నీ పంటను, నీ కష్టార్జితాన్ని పాడు చేయడానికి. కష్టపడి చెమట్లు కక్కుతూ దున్నుతున్నాం, అర్థమవుతుందా? పొలాన్ని దున్ని చెమటలు కక్కుతూ, నీ చెమట కూడా ఆ మట్టిలో వేస్తున్నావు, ఆ పొలంలో వేస్తున్నావు. దున్నేటప్పుడు నీ చెమట పడుతుంది, దాంట్లో నీ రక్తము చెమటగా మారి పడుతుంది ఆ పొలంలో పడినప్పుడు దాని బాధ్యత నీకు లేదా? పొలాన్ని కాపాడుకునే బాధ్యత లేదా? నీ పంటను కాపాడుకునే బాధ్యత నీకు లేదా? నువ్వు వేసిన విత్తనాన్ని కాపాడుకునే బాధ్యత నీకు లేదా?
నీకు ఆ పంట మీద బాధ్యత లేకపోతే, నువ్వు ఎంత కష్టపడ్డావో సోమవారం నుండి శనివారం లోపు నువ్వు చూసుకోకపోతే నీ పిల్లల మీద వాడు దాడి చేస్తాడు, నీ కుటుంబం మీద వాడు దాడి చేస్తాడు, నీ వ్యాపారం మీద వాడు దాడి చేస్తాడు, నీ ఉద్యోగం మీద వాడు దాడి చేస్తాడు, నీ ఆశీర్వాదం మీద వాడు దాడి చేస్తాడు. అందుకని యెహోషాపాతుతో ప్రభు అంటున్నాడు, నేను నీకు ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలగ చేయడం గల కారణం ఏంటంటే, బాబు నీలో నాకు ఒకటి నచ్చింది, నువ్వు నీ రాజ్యాన్ని బలపరుచుకుంటున్నావు. స్తోత్రం. నీ పొలాన్ని నువ్వు కాపాడుకొందువుగాక, ప్రతిరోజు నీ పొలాన్ని నువ్వు చూసుకొందువుగాక, ప్రతిరోజు నీ బౌండరీస్ ని నువ్వు చెక్ చేసుకొందువుగాక, ప్రతిరోజు నీ పంటను నువ్వు చూసుకొందువుగాక, ప్రతిరోజు దానికి నీరు పట్టుదువుగాక, ప్రతిరోజు కలుపు మొక్కలను తొలగించుదువుగాక. నీ పిల్లల్ని ఎప్పుడో ఒకసారి చూసుకోవడం కాదు, ప్రతిరోజు చెక్ చేయాలి. నీ పిల్లల్ని ప్రతిరోజు నీ పిల్లల్ని మోకాళ్ళ మీద పెట్టి పరిశుద్ధపరచు. యోబు తన పిల్లల్ని పిలిచి ఉదయకాలం సాయంకాలం వారి కొరకు ఏం చేస్తున్నాడంట? బలిపీఠం కడుతున్నాడు. నా పిల్లలు బయటికి వెళ్ళినారు, అసలు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో కలిసి తిరిగినారో, వాళ్ళు ఆ అనవసరమైన మాటలు ఏమైనా మాట్లాడుంటారేమో, ఏమండి పర్యాసాలు ఏమైనా చేస్తుంటారేమో, అందులో దేవుని దుఃఖపరిచిన మాటలు ఏమైనా మాట్లాడుంటారో, పిలిచి వరుసగా నిలబెట్టి ఒక్కొక్కడి పేరు మీద బలిపీఠం కట్టి బలి అర్పిస్తా ఉన్నాడు. పని లేకనా? ఈరోజు నీ పిల్లల్ని ప్రతిరోజు నువ్వు పరీక్షించగలిగితే నీ పంటను ఏ దుష్టుడు పాడు చేయలేడు. చెప్పండి ఆమేనని గట్టిగా. హల్లెలూయా. తల్లిదండ్రులుగా నీకు ఉండాల్సిన బాధ్యత ఏంటంటే, నీ పిల్లలు నీకంటే ముందే పడుకున్నట్టుగా ఉన్నా మధ్యరాత్రి లేచి నీ పిల్ల పడుకుందా పడుకోలేదా చూసుకోకపోతే నీ చెయ్యి దాటిపోతుందని ప్రభు చెప్పమన్నాడు నీకు ఈ మాట. నువ్వు పడుకోకముందే నీ పిల్లలు పడుకుంటారు, నువ్వు అనుకుంటున్నావు పడుకున్నారని. సాతానుగాడు అప్పుడే దాడి చేయడానికి దిగుతాడు. పడుకున్న నీ పిల్లను లేపుతాడు, శత్రువుకు అప్పగిస్తాడు, అక్రమ కార్యాలకు అప్పగిస్తాడు. వెంటనే వెళ్ళి పడుకున్న పిల్లలు పడుకున్నారా లేదా, కరెక్ట్గా పడుకున్నారా, వాళ్ళు కళ్ళు తెరుస్తున్నారా, కదులుతున్నారా, ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏమేం వస్తువులు పడుకునేటప్పుడు ఉన్నాయి చూడు. ఒక ప్రవక్తగా నేను మీకు హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త. నువ్వు చూడగలిగితే నీ పిల్లలు దారి తప్పరు, త్రోవ తప్పరు, మార్గం తప్పరు. నేను పిల్లల్ని అనట్లేదు, తల్లిదండ్రులకు బుద్ధి చెప్తున్నాను. నా కుమార్తె ఇప్పుడు 2nd ఇయర్ చదువుతుంది, నా కుమారుడు 9th చదువుతున్నాడు. నన్ను పక్కన పెడితే వాళ్ళ తల్లి ఆ పిల్లని పక్కన వేసుకొని పడుకుంటుంది. ఈ రోజుకి పిల్లలు పెద్దగా అయినారు కదా, బెడ్ సరిపోదు కదా, వాళ్ళని పక్క రూమ్లో పెడదాం, పక్క బెడ్రూమ్లో పడుకుందాం, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది ఆడ పడుకోబెడదాం. నో, ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంది, శత్రువు దాడి చేస్తాడు, పక్కనేసి పడుకుంటుంది. మధ్యరాత్రి 1 గంటకు 2 గంటలకు లేచి నా కూతుర్ని చూస్తూ ఉంటుంది. నేను సామాన్యమైన వాడిని కాదు, నేను లేచి ఏమేమి వస్తువులు ఉన్నాయి నా బిడ్డ పక్కన, నా కొడుకు పక్కన ఏమేమి ఉన్నాయి అన్నీ పరీక్షిస్తాను. నేను నా కూతురికి నేను ఫోన్ ఇవ్వలేదు, ఒక్కసారి ఇచ్చినాను, నాకు నచ్చలేదు, తీసేసుకున్నాను. ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతుంది. ఒక ల్యాప్టాప్ ఇచ్చినాను, ల్యాప్టాప్ ఇస్తే ఆ ల్యాప్టాప్లోనే వాళ్ళు నిమగ్నం అయిపోతారేమోనని కొన్నిసార్లు తీసేస్తాను, వాళ్ళ దగ్గర నుండి తీసి నా దగ్గర పెట్టుకుంటాను. నా ఇంట్లోకి వెళ్ళి చూడండి, టీవీ ఉండదు. నా కంట్లో పడిందా, ప్రార్థన చేసినారా, బైబిల్ చదివినారా అని అడుగుతాను. ఈ బాధ్యత ఒక తండ్రిగా ఒక తల్లిగా నాకు లేకపోతే నా పిల్లల మీద శత్రువు దాడి చేయడా? మీ అందరికంటే ఎక్కువ మొట్టమొదటిగా దుష్టుడు కన్ను పెట్టేది నా పిల్లల మీదనే. మరలా చెప్తున్నాను,
ఈ వేదిక మీద నా పిల్లలు ప్రయోజనకరంగా మారాలి అని అంటే, ఓ తల్లిదండ్రులుగా మేము నా పిల్లల్ని ఏం చేయాలా? మా రాజ్యమును మేము బలపరచుకోవాలి, మమ్ముల్ని మేము బలపరచుకోవాలి. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. కొన్నిసార్లు విజిటింగ్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లని ఎంట పెట్టుకుని వెళ్ళిపోతుంది. కూటాలకి వెళ్ళినప్పుడు పిల్లని ఎంట పెట్టుకుని వెళ్ళిపోతుంది. నీ పిల్లల్ని నీ ఎంట పెట్టుకుంటే కాపాడబడతారు. ఒంటరిగా వదలొద్దు పిల్లల్ని. నువ్వు అనుకుంటున్నావు విదేశాలకు వెళ్తున్నారు, చదువు చదివేస్తున్నారని. విదేశాల్లో ఇప్పుడు పాపం విలయతాండమాడుతుంది విదేశాల్లో. వెళ్ళిన నీ పిల్ల సేఫ్గా ఉంటుందని నమ్మకం నీకుందా? వెళ్ళిన నీ పిల్లలు ఒక జెన్యూన్గా మరలా తిరిగి వస్తారని నమ్మకం నీకుందా? పంపుతున్నావు పిల్లల్ని డబ్బులు ఖర్చు పెట్టి. సరే, మగ పిల్లల్ని పక్కన పెడితే ఆడపిల్లల్ని పంపుతున్నావే, నీ ఆడపిల్లలకి సెక్యూరిటీ ఉందా? చూడండి, డాక్టర్ చదువు చదివించిందో తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులు, మహాపేదవాళ్ళు ఎంత కష్టపడి డాక్టర్ చదువు చదివించింది అంటారండి. ఎంత కష్టపడి ఆ బిడ్డ ఉద్యోగం చేసుకునే సమయంలో శత్రువు అని వాడు ఎక్కడో లేడు, హాస్పిటల్లోనే, ప్రిన్సిపల్లోనే ఉన్నాడు. ఆ హాస్పిటల్లో ఉన్న ఆ వర్కర్స్లోనే ఉన్నారు. ఎంత దారుణంగా చనిపోయింది తెలుసా బిడ్డ? ఆ చనిపోయే మూమెంట్స్, ఆ బిడ్డను పెట్టిన హింస, ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు అక్కడ నిలబడితే నువ్వు బ్రతుకుతావా? ఆ పిల్ల పడిన ఇబ్బంది నువ్వు చూస్తే బ్రతుకగలవా నువ్వు? పిచ్చి కేకలు పెట్టి రక్తమడుగుల పడుందండి ఆ పిల్ల. ఆమె శరీరంలో ఏ ఒక్క అవయవాన్ని కూడా ఉంచలేదు. ఎముకను విరిచేసినారు, ఈ వెన్నెముకను విరిచేసినారు ఆ పిల్లది. తల్లిదండ్రులారా, నా చేతులు జోడించి బ్రతిమిలాడుతున్నాను, జాగ్రత్త. ఏదో నా పిల్లలు హై స్టాండర్డ్కి వెళ్ళిపోయినారు, విదేశాలకు వెళ్ళిపోయినారు, ఫారిన్ నుండి వస్తున్నారు, ఫారిన్కి వెళ్తున్నారు. కలలు కనకు, పిచ్చి కలలు కనకు. నీ పిల్లలు ఏ మార్గంలో ఉన్నారో ఒకసారి పరీక్షించుకో. నీ పిల్లల పరిస్థితులు ఎలాగున్నాయి ఒకసారి చూడు. బిడ్డను కోల్పోయిన తర్వాత తల్లిదండ్రులకు మరలా బిడ్డ వస్తుందా? అందులో అందరి చేతులు ఉన్నాయి, రాజకీయ నాయకుల చేతులు ఉన్నాయి, ఏమండి ఆ కాలేజీలో ఉన్న వాళ్ళ చేతులు ఉన్నాయి, అందరి చేతులు ఉన్నాయి. ఆ బిడ్డను చంపిన దాంట్లో ఏది కాపుదల? కాపుదల ఏది? నీ పిల్లల్ని ఎక్కడ కూడా ఒంటరిగా ఎవరితో పంపొద్దు. నేను అన్యుల సంగతి మాట్లాడలేదు, మీ సంగతే మాట్లాడుతున్నాను. బర్త్డే ఫంక్షన్లకి, అర్థమవుతుందా? వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుందని ఆ ఫంక్షన్లకి, ఈ ఫంక్షన్లకి నీ పిల్లల్ని పంపిస్తే ఆ ఫంక్షన్లకి అందరూ వస్తారు. అందులో మూర్ఖుడు ఉంటాడు, మూర్ఖురాలు కూడా. నీ పిల్లల మీద కన్నేసిన తర్వాత ఆ కంటి చూపు నుండి తప్పించడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగని పని. పంపొద్దు. పెట్టు, నీ పిల్లల్ని నీ ఇంట్లో పెట్టు, భక్తిగా పెంచు, విశ్వాసంలో పెంచు, ప్రార్థనలో పెంచు, సన్నిధిలో పెంచు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్తామా? చేతులతో హల్లెలూయా చెప్దామా? ఈ మాట మాకు నచ్చలేదన్నవారు ఒక ఆమేన్ చెప్పండి. చెప్పరు. కడుపు మండుతుంది అందరికీ, ప్రతి తల్లిదండ్రులకి కడుపు మండుతుందండి పిల్లల పరిస్థితులు అట్లా చూస్తుంటే. స్తోత్రం. నేను అంటాను, వేకుజామున ప్రార్థనలో మీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఎంతమంది పాలు పొందుతున్నారు స్తోత్ర ప్రార్థనలో? మీ పిల్లల కొరకు మీరు ఏం చేయమని చెప్పినాను? అది ఉదయకాలమే 5 నిమిషాల సమయం దేనికో తెలుసా? నీ పిల్లల కొరకు నువ్వు చేతులు ఎత్తడానికి.
నీ పిల్లల కొరకు నువ్వు చేతులు ఎత్తితే నీ పిల్లలను కాపాడువాడు కొనుకడు. నువ్వైనా పడుకుంటావేమో కానీ ఆయన మాత్రం పడుకోడు. ఎందుకంటే ఆయనకి నీ పిల్ల గురించిన బాధ్యత అప్పచెప్పినావు గనక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుండి మనము మన పిల్లల విషయమై బాధ్యత వహించి మన రాజ్యమును, మన కుటుంబాన్ని, మన భక్తిని మనము బలపరుచుకొందుముగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం, స్తోత్రం. సరిపోలేదు. సెకండ్ పాయింట్, 2వ వచనం చదువుతారు. అతడు యూదా దేశంలోని ఆ, ప్రాకారపురములన్నిటి యందును అతడు యూదా దేశములోని ప్రాకారపు పురములన్నిటి యందు సైన్యములను ఉంచి అక్కడ ఆగండి. ఇక నా వైపు చూడాలి. 1 ఇటు చూస్తున్నారా? 1 మనలను మనము, గట్టిగా మాట్లాడండి, మన భక్తిని, మన కుటుంబాన్ని, మన విశ్వాసాన్ని, మన ప్రార్థన జీవితాన్ని మాట్లాడండమ్మా, మన పరిశుద్ధతను, మన ఇంటిని బలపరుచుకోవాలి. ఓకే. సెకండ్ పాయింట్ ఇక్కడ యెహోషువపాతులో దేవునికి నచ్చిన కార్యం ఏంటంటే, ఆ కార్యం నచ్చి ఏమన్నాడో తెలుసా? యెహోషువపాతు, నేను ఐశ్వర్యమును ఘనతను మెండుగా నీకు కలగ చేస్తాను. అయ్యా, ఐశ్వర్యము ఘనత మెండుగా యెహోషువపాతు కలగ చేయడానికి కారణం ఏంటంటే యెహోషువపాతు ఎవరో తెలుసా? తనకు తాను బలపరుచుకోవడం మాత్రమే కాదు, తన కలిగిన వాటన్నిటికీ ఒక ప్రాకారపు గోడను నియమించుకున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఏ గోడను నియమించుకున్నాడట? కొంచెం గట్టిగా మాట్లాడాలి అందరూ. ఏ గోడ? ప్రాకారపు గోడ అని చెప్పండి అందరూ స్వరమెత్తి. ఇంతకు ప్రాకారపు గోడ ఎలా కట్టబడుతుంది? ప్రార్థన వలననే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే అందరూ ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ఆమేన్. ప్రార్థన లేనిదే. ప్రార్థన వల్ల ఏం కట్టబడుతుంది? మీరు 2 ఆదివారాల నుండి మీరు గమనిస్తున్నారో లేదో, మనోళ్ళు చాలా బాగా గమనిస్తారు. నా కుమారుడు తబలా దగ్గర కూర్చుంటలేడు, చూస్తున్నారా? గమనించినారా? ఎందుకో తెలుసా? వాడు పాపం ఏం చేయలేదు. వాడు చేసిన పొరపాటు ఏంటంటే, వస్తువును జాగ్రత్త పెట్టుకోకపోతే, దేవుడిచ్చిన వాటికి విలువ లేకపోతే, దేవుడు ఆ కృపావరములను తొలగిస్తాడు గనక, ఆ కృపావరం నా కుమారుని విడిచిపెట్టకూడదని వాడికి తబలా ఇవ్వకుండా తీసి దాపెట్టినని ఈ రోజు వరకు అది ఎక్కడుందో వాడికి తెలియదు. ఆదివారం వాయించిన వస్తువు మీద మూత కప్పక దాని పెట్లో, దానికి ఒక పెట్టి కొన్నాను, ఏదో సమాధి పెట్టి మాదిరిగా కొన్నాను. ఆ పెట్లో పెట్టి దానికి జిప్ వేసి జాగ్రత్త పెట్టి వాయించేటప్పుడు దాన్ని తీయాలా, వాయించిన తర్వాత మరలా దాంట్లో పెట్టాలా. బాబు మీరు కూడా వినాలా? కీబోర్డులు, రిథం ప్యాడ్లు వినండి. అయ్యా ఏడి పరాజయం విను. అర్థమవుతుందా? ఆ వస్తువులు దేవుడు అభిషేకించిన వస్తువులై. సినిమా పాటలకు కొడుతున్నావా? చెప్పరే. ఆ వస్తువు నేను జాగ్రత్త కాపాడుకోవాలి. ఇప్పుడు నేను ఇంచుమించు 2 వారాలైంది వాడితో నేను మాట్లాడతలేను. నా చుట్టూరు, బెల్లం చుట్టూరు చీమలు తిరుగుతున్నాడు. ప్రైజ్ లార్డ్ డాడీ, మాట్లాడలేను. అట్లని వాడి మీద నాకు ప్రేమ లేదా? వాడు సరి చేసుకోవాలని కదా నా బాధ. దేవుడు వాడికి ఇచ్చిన కృపావరణను వాడు కాపాడుకోవాలనే కదా నా బాధ. స్తోత్రం. నేను ఇంటర్మీడియట్
సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నేను ఏదో చిన్న పొరపాటు చేసినానని మా నాన్నగారు కూర్చోబెట్టి నచ్చజెప్పి కొడకా అట్లా చెయ్యొద్దురా అని చెప్పలేదు. ఇంత బెత్తం తీసుకొని కింద పడుకోబెట్టి పీక మీద కాలేసి సౌరా నా కొడక అంటున్నాడు. ఏందది? నన్ను చంపడానికి కన్నాడు కాదు, అది కాదు ఆయన ఉద్దేశం. నేను బ్రతికి బట్టగట్టి అనేకులకు ప్రయోజనకరంగా మారాలనేది నా తండ్రి ఉద్దేశం. ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే వాళ్ళు వాడిన బెత్తం. అర్థమవుతుందా? మూర్ఖపు తిరిగిన వాడినండి నేను. అలాంటిది మరి నన్ను దేవుడు ప్రయోజనకరంగా మార్చినాడంటే ఆ తల్లిదండ్రులు ఖండించి గద్దించి బెత్తం వాడబట్టే కదా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. వాడు పశ్చాత్తపడి క్షమాపణ అడిగి ఇక మీదట నేను ఆ పని చెయ్యను అని వాడు ఎప్పుడైతే హృదయపూర్వకంగా వచ్చి నా దగ్గర ఒప్పుకుంటాడో ఆ రోజే ఇస్తాను. మరలా చెప్తున్నాను, వేదిక ముందే చెప్తున్నాను. వాళ్ళ అమ్మ చెప్పినా వినను, వాళ్ళ తాత చెప్పినా వినను. డేవిడ్ రాజు గారు నాకు రాత్రి కలలో వచ్చి అరే నా మనవడికి ఇచ్చారు అన్నా కానీ వినను. నేను వాడు సరి చేసుకునేంతవరకు వినను. స్తోత్రం, హల్లెలూయా. వాడు సరి చేయబడాలి. ఎందుకనంటే రాబోతున్న దినాలలో ఓ ప్రయోజనకరమైన సాధనముగా దేవుడు వాణ్ణి వాడుకోవాలి. అది నా హృదయ వాంఛ. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోషువపాతుకు ఐశ్వర్యం ఘనత మెండుగా కలుగచేశాడు. దేనికి? తన రాజ్యమును తాను బలపరచుకోవడం మాత్రం కాదు, తన కుటుంబానికి, తన రాజ్యమునకు, తన ఇంటికి, తన కలిగిన వారందరికీ ఏం కట్టుకున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి, ఏం కట్టుకున్నాడు? మీకు మంచి మాట చెప్పనా? ద్రాక్షారసం ఒక పెద్ద కూజాలో పెట్టినారు. ద్రాక్షారసం, మంచి ద్రాక్షారసం. ఒక్క చుక్క నీళ్ళు నెమ్మదిగా అందులో కలిసింది. ద్రాక్షారసం ఏమైపోయింది చెప్పండి? ద్రాక్షారసంలో నీళ్లు కలవడం గల కారణం ఏంటంటే దానికి ఏం లేదు, మూత లేదు. అలాగనే నీ ఇంట్లో నీళ్లు అనేది ప్రవేశిస్తే, నీ ప్రాకారము సరిగా లేకపోతే, నీ గోడలు సరిగా లేకపోతే, ప్రార్థన సరిగా లేకపోతే, దుష్టుడు ప్రవేశిస్తే ద్రాక్షారసం ఏమైపోయింది? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఇంటికి ఒక ప్రాకారపు గోడను నువ్వు కట్టుకొందువుగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? నీ పిల్లలకు ఒక ప్రాకారపు గోడను కట్టుకొందువుగాక. నీ కుటుంబానికి ఒక ప్రాకారపు గోడను కట్టుకొందువుగాక. ప్రతి ఉదయకాలం సేవకులు మేమందరం లేచి ప్రాకారపు గోడ ఎలాగుందో చెక్ చేసుకుంటా ఉంటాం. ఆ గేట్ దగ్గరికి వెళ్తాం, ఈ గేట్ దగ్గరికి వస్తాం. గేట్లు వేస్తున్నాయా? ప్రాకారపు గోడలు సేఫ్గా ఉన్నాయా? దుష్టుడు ఏమైనా ఎక్కడైనా ప్రవేశించినాడా? ఉదయకాలం లేచి ప్రభా ఈ క్యాంపస్ చుట్టూ నీ అగ్ని ప్రాకారం వెయ్యి. ఈ ఒక్క మాట ఆయన చెప్పగానే ఆయనే దిగి వచ్చి ప్రాకారం వేస్తున్నాడు కదా. నీ గురించి అలా ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రార్థన నీకు ప్రాకారపు గోడను కట్టించగలిగినది. హల్లెలూయా. ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడగలిగినది. ప్రార్థన నీ పిల్లల భవిష్యత్తును దీవెనకరంగా మార్చగలిగినది. ప్రార్థన నీ వ్యాపారానికి ఒక ప్రాకారం వేయగలిగినది. సాతానుగాడు, అపవాది లూసిఫర్ గాడు తిన్నంగా ఆయన దగ్గరికి వెళ్ళి, యోబు గారి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయినాను అన్నాడు. పోవద్దా అన్నాడు. లేదు పోలేకపోయినాను. ఎందుకు పోలే? ఏం చెప్పమంటావు? ప్రాకారం కూడా కట్టినావు, గట్టి గేట్ ఒకటి పెట్టినాం, దానికి తాళం వేసినాం, ఎటబోవాలా అన్నాడు. ఎవరిని అడిగినాడు? అంటే దానికి గేట్ వేసింది ఎవరు? దానికి గోడ కట్టింది ఎవరు? యోబు కట్టుకున్నాడా? యోబు చేసిందంతా ఏంటి? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఈరోజు నీకు దేవుడు కంచె వేయాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థన చెయ్యి. నీ పిల్లల కొరకు వేకువజామునే మోకరించి చేతులు పైకెత్తు. నీ పిల్లలకు దేవుడు ప్రాకారపు గోడ వేస్తాడు. గట్టిగా
మోకరించు, ఉదయకాలమే చేతులు పైకెత్తు. నీ కుటుంబం కాపాడబడుతుంది, నీ పిల్లలు కాపాడబడతారు, నీ వ్యాపారం కాపాడబడుతుంది, నీ ఉద్యోగం కాపాడబడుతుంది. ఈ కాపాడబడడానికి నువ్వేం చేయొద్దు, ఉదయకాలమే చేతులు పైకెత్తి స్తోత్రం 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 కేకలు పెట్టు. మనుష్యుడు పడగొట్టే గోడలు కాదది, దుష్టుడు కూడా పడగొట్టలేడు ఆ గోడల్ని. గల కారణం ఏంటంటే నువ్వు ఎంతగా స్తుతిస్తున్నావో నీ ప్రాకారపు గోడ పునాదులు అంత లోతుగా దేవుడు నాటుతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈరోజు నుండి ప్రారంభించండి, ప్రార్థన ప్రారంభించండి. ఉదయకాలం లేసి ఒక్క 10 నిమిషాలు భాషలు మాట్లాడండి. ఎవడైనా ప్రాకారం గోడ దగ్గర నీకు కనబడకుండా దాక్కున్నాడు అనుకో, నువ్వు భాషలు మాట్లాడుతుంటే వాడు కుప్పకొలిపోతాడు. ఉదయకాలం లేచి ప్రభుతో భాషలు మాట్లాడుతూ ఆత్మతో నింపబడితే నేను అంటాను, నీ కంటికి కనబడని దుష్ట శక్తులు యేసు నామములో లయమవునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రాకారం, ప్రాకారం చెప్పండి అందరు ఏంటది? ఇప్పుడు ద్రాక్ష రసంలో ఏం కలవకూడదు? నీళ్లు కలవకూడదు. నీ ప్రాకారం గోడలోనికి ఎవడు రాకూడదు చెప్పండి. ద్రాక్ష రసం పాడవద్దంటే దానికి ఏం వేయాలా? మూత వేయాలా. నీ ఇంటికి సాతానుగాడు రాకూడదంటే ఏం కట్టాలా? కట్టు. ప్రార్థన ప్రాకారం కట్టడం అంటే ఇటుకలతోనో సిమెంట్తోనో నీళ్ళతోనో దేనితోనో కాదు. నువ్వు ఏది కట్టినవాడు వస్తాడు. ప్రార్థన ఒక్కటి చెయ్యి, ప్రార్థన ఒక్కటి చెయ్యి, ప్రార్థన ఒక్కటే చెయ్యి, ప్రార్థన ఒక్కటే చెయ్యి, నీకు ప్రాకారాన్ని దేవుడేస్తాడు. నువ్వెంత బిజీగా ఉన్నా, నీకెంత టైం సరిపోకపోయినా, నీ ట్రావెలింగ్లో అయినా సరే ప్రార్థన చెయ్యి. కూర్చున్న చోట ప్రార్థన చెయ్యి. ఆఫీస్లో ఖాళీగా ఉన్నావా? ప్రార్థన చెయ్యి. మధ్యాహ్నం పడుకోవడానికి 1 గంట సమయం దొరికిందా? ప్రార్థన చెయ్యి. నీ పిల్లల గురించి బాధ్యత నీకు లేదా? నీ కుటుంబ బాధ్యత నీకు లేదా? నీ వ్యాపారం గురించి భారం నీకు లేదా? ప్రార్థన చెయ్యి. పాడదామా పాట? అందరం కలిసి పాడదామా? అందరం కలిసి గట్టిగా పాడదామా? పాడమా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. అందరం గట్టిగా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగ, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ఆమేన్ హల్లెలూయా. తండ్రులకేమో కూతుర్లంటే ఇష్టం, తల్లులకేమో కొడుకులంటే. ఎంత బాగా ఒప్పుకున్నారండి. కొడుకును ఒక్క మాట అంటే తల్లికి వచ్చేస్తుంది ఎక్కడ లేని ఊపు, మామూలు ఊపు రాదు. ఇక కూతుర్ని కానీ అంటే తండ్రికి, నాకు ఇద్దరినన్న ఊపు రాదు. నాకు అదేందో మరి నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వీళ్ళే చెప్తారు మనకి ఏమన్నా తెలుసా? అయ్యా వాడికి బుద్ధి చెప్పు, నీ భయం లేదు వాడికి. ఏంటది? నీ భయం లేదు వాడికి బుద్ధి చెప్పు.
నువ్వు చెప్పకపోతే ఎట్లా, వాడు ఎట్ట వింటాడు అని అంటారా? సరే ఏదో చేసినాడని చెప్పేసి వాడిని ఏదైనా కొంచెం మాట అంటే, పాప చిన్నోడు వాడిని ఎందుకు అంటున్నారండి? బుద్ధి చెప్పమన్నది నువ్వే, మళ్ళా అంటే ఎందుకండి వాడిని అంటున్నారు, చిన్నోడు కదండి. నేను అంటాను, ఒకరు ప్రేమించాలి, ఒకరు ఖండించాలి. ఒకరు ప్రేమించినప్పుడు ఒకరు ఖండించాలి. తల్లి రోషంతో కోపంతో ఊగినప్పుడు తండ్రి కాస్త, ఇద్దరు కలిసి ఊగుతాలు ఏం బతుకుతారు ఇక? ఒకరు తగ్గాల, ఒకరు రేజ్ అవుతుంటే మనం ఉట్టిగా యాక్టింగ్ చేయాలి, అమ్మో పని పని అర్ర పని 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 అంటుండాలి, అంతేగాని ఏం చేసేది లేదు అక్కడ. వాడికి పడాల్సిందే తిట్లు. ఏసు రక్తమే. ఎంత బాగా వింటున్నారు జోడీలు. అయితే భక్తులారా, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులైతే అందరము హల్లెలూయా చెప్దామా. యెహోషువపాతులో 1 తమను తాము బలపరుచుకున్నాడు, 2వది ప్రాకారము కూడా కట్టుకున్నాడు, 3వ మాట యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. అది కావలి బలముగా, కొంచెం గడి చెప్పండి, కావలి బలముగా. ఇంకొంచెం స్వరం ఎత్తి చెప్పండి, కావలి గట్టి. నేను అన్నది కావలి, అది నేను కావాలంటే మీరు ఫిల్ ఇన్ ద బ్లాక్స్ మొదలు బలం అంటారేంటి? కావలి బలముగా ఉంచెను. ఎటు చూస్తున్నారా? ప్రాకారం గోడ కడితే సరిపోదు, ప్రాకారం గోడ దగ్గర ఎవరు ఉండాలా? కావలి వాళ్ళు ఉండాలా. ఎవరు ఉండాలమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి, కావలి వాళ్ళు. కావలి వాడు ఎలా ఉండాలా? బలముగా ఉండాలా. చెప్పండి, కావలి వాడు ఎలా ఉండాలా? ఇంకొంచెం గట్టిగా అని ఊదితే పడిపోయేటోని పెడతారా? మాట్లాడతారేంటి? మాట్లాడండి, పెడతారా అట్లా? ఆ బక్క పీసోని తీసుకొని వెళ్ళి, రే నువ్వు అక్కడ నిలబడిరా, వాళ్ళు వస్తారు జాగ్రత్త అన్నావు అనుకో, ఆడు స్వరం వినగానే ఊగుతాడు. ఎందుకంటే వీడికి ఏం లేదు. బలమైన వాళ్ళు ఉండాలా. అంటే ఏంటో తెలుసా? ప్రార్థన చేసే బలమైన యోధులు కావలి వారిగా ఉండాలి. చెప్పండి ఆమేనని గట్టిగా. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో బలహీనమైతే శత్రువు వచ్చేస్తాడు. ప్రాకారం కూడా కట్టుకున్నంత మాత్రం కావలివాడు ఉండాలా లేదా గేటు దగ్గర? లేకపోతే ఆడు గేట్ తాళాలు ఇరగొడతాడు. నీ స్వరం వినగానే భయపడాలా, నీ అడుగులు పడుతుండగానే వాడు భయపడాలా, వాడు నీ రూపం చూడగానే భయపడాలా. స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారు బలపడాలా అన్నాడని రేపే జిమ్ముకు డబ్బులు కట్టకండి. బలపడే దేంట్లో? అది విశ్వాసంలో బలపడండి, ప్రార్థనలో బలపడండి, వాక్యంలో బలపడండి, పరిశుద్ధతలో బలపడండి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో సాతంరే పరిచర్య గురించి నాకు అనిపించింది, ప్రాకారం గోడలు ఏదో కొంచెం బలహీనంగా ఉన్నట్టున్నాయి, దాన్ని కాస్త గట్టిగా చేద్దామని 2 రోజులు పెట్టినానండి. నిజంగా దేవుని కార్యం అది. ఎప్పుడైతే ఆ 2 రోజులు పెట్టినానో దుష్టుడు పారిపోయినాడు ఆ ఊరు వదిలేసి. గోడలు బలపరచబడ్డాయి, సంఘం ఉజ్జీవింపబడింది. 2 రోజులు అద్భుతమైన వర్తమానాలు దేవుడిస్తున్నాడు, మహిమకరంగా ప్రభు జరిపించున్నాడు. ఆమేన్. నేను అంటాను, జూలై 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు చేసినాం కదయ్యా ప్రార్థన, సరిపోదా అని అంటే ఏం సరిపోద్ది? అది ఏం సరిపోద్దండి? గోడ కట్టినావు, నీళ్ళు కొట్టాలి కదా రోజు, దానికి కొట్టాలా వద్దా? సంవత్సరానికి ఒకసారి దానికి సున్నం ముయ్యాలా లేదా? ఎప్పటికప్పుడు క్రాకులు ముయ్యాలా లేదా? కట్టేసేసి ఓహో అంటే అయిపోయిందా? బయట అయ్యే జరుగుతున్నాయి, ప్రార్థనలు లేవు. ఆదివారం ఒక పూట మాత్రం హల్లెలూయా. ఆ స్వరం వాళ్ళది కూడా కాదు, అది ఓహో
హల్లెలూయా. అరే నీ స్వరాన్ని ఉపయోగించుకొని పాడు, దేవునికి మహిమ. కాపీ ఎందుకు? కాపీ పేస్ట్లు ఎందుకు? మొన్న ఏదో ఛానల్ ఓపెన్ చేసినాను. ఓ పాస్టర్ గారికి నా అసిస్టెంట్, ఓ పాస్టర్, ఆయన చేతులు ఎట్లుపుతున్నాడు, ఈయన అట్లుపుతున్నాడు, ఎట్లుపుతున్నాడు, ఎట్లా అంటున్నాడు. సేమ్ వాయిస్, యాక్షన్ మొత్తం సేమ్. అబ్బా, సినిమాకు భలే సెట్ అవుతాడండి. స్తోత్రం. ఏసన్న గారి దగ్గర 2 సంవత్సరాలు ఉన్నాను. మా దేవదాసయ్య గారి దగ్గర 3 సంవత్సరాలు ఉన్నాను. మా నాన్న దగ్గర పుట్టిన దగ్గర నుండి ఉన్నాను. యాక్షన్లు రాలేదు నాకు, అర్థమవుతుందా? అదే వాయిస్లో నాకు దేవుడి కృపావరాన్ని ఇచ్చినాడు, దాన్నే వాడుకుంటున్నాను నేను. ఆమెన్, హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని దేవుడు ఇచ్చినాడు కదా, దాన్ని వాడుకోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాకారం దగ్గర ఎవరు ఉండాలా? బలమైన కావలి వారు అని చెప్పండి అందరూ. ఎవరు ఉండాలా? బలమైన కావలి వారు ఉండాలా. అంటే అర్థం ఏంటో చెప్పనా? మీకు ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను చూడండి. నీ కొరకు నిత్యము ప్రార్థించే దైవజనుడు ఉండాలి. నీ కొరకు చేతులెత్తే సేవకుడు ఉండాలి. నీ కొరకు మొరపెట్టే సేవకుడు ఉండాలి. నీ కొరకు కన్నీరు విడిచే సేవకుడు ఉండాలి. నీ కొరకు ప్రార్థించే సేవకుడు ఉండాలి. నీ కొరకు చేతులెత్తే సేవకుడు ఉండాలి. ఏ మధ్యరాత్రి అయినా నీ కొరకు లేచి పరిగెత్తగలిగిన దైవజనుడు ఉండాలి. బలమైన కావలి వారు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యెహోషువపాతుకు ఐశ్వర్యం, ఘనత మెండుగా దేవుడు ఇవ్వడం గల కారణం ఏంటంటే, ప్రాకారం గోడలు మాత్రం కట్టలేదు. ప్రాకారం గోడల దగ్గర ఎవరిని పెట్టినాడు? ఎలాంటి కావలి వారు? అది. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కావలి వారు ఉండాలి. సరే, వ్యక్తిగతంగా ఆయన కట్టుకున్నాడు, ప్రాకారం కూడా కట్టినాడు, కావలి వారిని కూడా పెట్టినాడు. దానివలన దేవుడు ఏం చేసినాడంటే తెలుసా? దేవుడు ఏం చేసినాడో తెలుసా? అమ్మ, ఆ మాట ఒకసారి 3వ వచనంలో ఏమనుందో చూడు. యెహోవా అతనికి సహాయుడై ఉండగా. చాలండి. దేవుడు అతనికి ఏమై ఉన్నాడు? ఈరోజు దేవుడు నీకు సహాయుడిగా ఉండునుగాక, సహాయకర్తగా ఉండునుగాక. చేతులైతే ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు నీకు సహాయపడునుగాక. సహాయం, ఆర్థిక సహాయం ఉండొచ్చు, పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి సహాయం ఉండొచ్చు, చేయి పట్టుకొని నడిపించడానికి సహాయం ఉండొచ్చు, వెన్ను తట్టి భుజము తట్టి ధైర్యము చెప్పే సహాయమై ఉండొచ్చు. అది ఏ సహాయమైనా దేవుని సహాయం లేకుండా ఒక్కడుగొడుగడు నువ్వు ముందుకు. మరి నువ్వు దేవుని సహాయం పొందాలనంటే ఇవి ఉండాలి కదా. వ్యక్తిగత భక్తి జీవితం, ప్రాకారపు గోడ, కావలి, బలమైన కావలి వారు ఉండాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్దామా? చివరిగా ఒకే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 17వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నారు చూడండి. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదావారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. చూడండి, యెహోషువపాతు పాస్టర్ గారా రాజా? అమ్మ మాట్లాడరేటి? రాజు ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రమును చదువమ్మా. మీరు ఇటు నన్ను చూడండి అమ్మలారా, అందరు ఇటు నా వైపు చూడండి. మీరు నా వైపు చూడండి. స్క్రీన్లో ప్లే చేయను అది రెఫరెన్స్. చూడండి, ఇటు చూడండి. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని. ఎలా పుచ్చుకొని? పట్టుకోండి, అందరు చేతులు పట్టుకోండి, ఎత్తి చూపించండి. నేను అనింది ఫోన్లు కాదు, తక్కువ కింద పెట్టినారు చూడండి. పైకి పైకి పైకి
తీరా బాబు, ఫోటో తీరా నాయన. అసలు ఏంది ఎత్తి చూపించాలి అందరు. హల్లెలూయా. ఒకసారి దించండి. బైబిల్ తేని వారు కూడా చేతులు ఎత్తండి. నువ్వేం బాధపడొద్దు నాన్న, అయిపోయిన తర్వాత నన్ను కళ్ళు, నేను నీకు బైబిల్ ఇస్తా. ఓకేనా? నువ్వు కొత్తోడు అనుకుంటా, నేను నీకు ఇస్తా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన చేతులు ఏముండాలా? యెహోషాపాతు గారి చేతులు ఏముంది? చెప్పాలా? రాజు కదా. రాజ్యాన్ని పరిపాలించుకోకుండా, ఆ రాజ్యాన్ని సమస్యలను తెలుసుకోకుండా, ఆ పరిస్థితులను మార్చుకోకుండా నీకేం పనయ్యా దీంతో అని అంటే, నాకు దీంతోనే పని అంటాడు. ఏం పని అంటే, యూదా పట్టణమంతా తిరిగి ఈ ధర్మశాస్త్రమును నేను బోధిస్తా. ఓహో, నీ పని మానుకొని నువ్వు నా పని చేస్తున్నావా? రైట్. ఐశ్వర్యమును ఘనతను మెండుగా నీ కలగ చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఏమండి, ఈ బైబిల్ని దేవుడు మన చేతికి ఎందుకు ఇచ్చినాడో తెలుసా? నీ వరకు నువ్వు చదివి సాటిస్ఫై అవ్వడానికి కాదు. నువ్వేది విన్నావో, ఏది చూస్తున్నావో, ఏది చదివినావో, ఏది నేర్చుకున్నావో నీ వారికి బోధించు, నీ కుటుంబానికి బోధించు, నీ ఇంటి వారికి బోధించు, నీ బంధువులకు బోధించు, నీ స్నేహితులకు బోధించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషాపాతు, నేను నిన్ను ఐశ్వర్యము ఘనత మెండుగా ఇస్తా. మెండుగా అంటే ఏంట? కొలుతుందా? దీనికి కొలుతుందా? లేదు కదా. మెండుగా ఇస్తా. నేను మెండుగా నీకు ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు రాజువై ఉండి, ఏమండి, నువ్వు రాజువై ఉండి, యెహోషాపాతు నువ్వు రాజువై ఉండి యూదా పట్టణమంతా కూడా ఈ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నవే, అది నాకు నచ్చిందయ్యా. అరే, రాజ్య సమస్యలు, రాజ్య పరిస్థితులు, దాని గురించి నువ్వు ఏమండి డిస్కస్ చేయకుండా, దాని గురించి పట్టించుకోకుండా దీంతో నీకేం పని అని అంటే, ఆయన ఏమంటున్నాడో తెలుసా? దీన్ని నేను మోస్తే నువ్వు నన్ను మోస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి గట్టిగా. దీన్ని నేను మోస్తే నువ్వు నన్ను. ఈరోజు నేను ఐశ్వర్యము ఘనత పొందుకోవడానికి గల కారణం ఇది నేను మోయబట్టే కదా. ఈ రోజు నుండి మనమందరము ఈ పరిశుద్ధ గ్రంథమును మోయుదుముగాక. ఇది తల మీద పెట్టుకొని ప్రార్థన చేయడానికి కాదు, పడకలో బెడ్ పక్కన దిండు పక్కన పెట్టుకొని ప్రార్థన చేసుకోవడానికి, భయం వచ్చినప్పుడు టక్కుమన్నట లేచి ఇటు చూసి పడుకోవడానికి కాదు. దీని మొయ్యి, ఇది నిన్ను మోస్తుంది. ఇది ఎట్లా మోస్తుంది అనుకుంటున్నారా? ప్రపంచమంతా మోస్తుంది. చాలాసార్లు దైవజనులు యేసన్న గారు ఇదే మాట అన్నాడు, నన్ను ప్రపంచమంతా మోసింది ఈ పరిశుద్ధ గ్రంథమని. ప్రైజ్ ది లార్డ్. చదువు లేని పామరులండి, విద్య లేని వారులండి. కృపా మినిస్ట్రీస్ మాథ్యూస్ పాస్టర్ గారు మన ఫోన్ చేసినప్పుడు అసలు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, ఆ దైవజనులు సింగపూర్లో వాక్యం చెప్తున్నాడు, కువైట్లో వాక్యం చెప్తున్నాడు, దుబాయ్లో వాక్యం చెప్తున్నాడు, ఖత్తర్లో వాక్యం చెప్తున్నాడు. అయ్యా, ఇన్ని దేశాలకు వెళ్తున్నాడు, ఈయనకి ఇంగ్లీష్ రాదు కదా. రేపిచ్చాడా, ఇది ఆయన మోస్తున్నాడు, ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. ప్రతి దేశంలో ఇదే ఆయనను వాడుకుంటుంది. ఎంత ఆశ్చర్యం అండి. దైవజనులు వెస్లీ గారు చిన్నతనములోనే వారి చిన్న వయసులోనే యేసన్న గారితో పాటు సేవలో ఆయన కానీ, ఫ్రెడీ పాల్ పాస్టర్ గారు కానీ, వాళ్ళకి చదువులేం లేవు. చిన్నతనంలోనే చిన్న కీబోర్డ్ ఒకటి పట్టుకొని టింగ్ 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 అనిపించుకుంటూ వాయించుకుంటా, ఏమంటే చిన్నతనంలోనే యేసన్న గారితో సేవలో తిరిగితే, ఈరోజు అమెరికా దేశంలో వాళ్ళు వాక్య పరిచర్య చేస్తున్నారంటే ఎవరు తీసుకెళ్ళినారు వాళ్ళని? పరిశుద్ధ గ్రంథం తీసుకొని వెళ్ళింది. వాళ్ళ చదువులు కాదు, వాళ్ళ జ్ఞానం కాదు, వాళ్ళ డబ్బు కాదు, వాళ్ళని తీసుకొని వెళ్ళింది.
వచ్చే నెల నేను దుబాయ్ వెళ్తున్నాను. డిసెంబర్లో 10 రోజులు కువైట్కి వెళ్తున్నాను. తిరిగి సోకు చేయడానికి కాదు, దీన్ని మోస్తున్నాను, ఇది నన్ను మోసుకొని వెళ్తుంది అక్కడికి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంత చదువుకున్నానని? మనకి ఇంగ్లీష్ వచ్చానా? నా అదృష్టం ఏంటంటే నా భార్య, ఆమెకి ఇంగ్లీష్ రావడంతో ఏమండి ఇంగ్లీష్ మందిరాల్లో కూడా వాక్యం చెప్పడానికి అవకాశం దొరికింది నాకు. వాస్తవానికి ఎవ్వరు ఇంగ్లీష్ వస్తేనే ఇంగ్లీష్ మందిరాల్లో. దుబాయ్లో ఇంగ్లీష్ సంఘంలో వాక్యం చెప్పాలని అంటే మరి ఇంగ్లీష్లో మాట్లాడేటోళ్ళు కావాలి కదా. మనకేమో ఒక్క పీసు రాదు దాంట్లో. మనం ఊపుతా ఉంటే ఆమె కూడా ఇంగ్లీష్లో ఊపుతా ఉంటే మామూలుగా లేదు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏమనుకున్నారేమో, అయ్యగారు ఈసారి మాత్రం ఇంగ్లీష్ మందిరంలో మీరు వద్దులే కానీ పాశ్రమ మాట్లాడుతుంది అన్నారండి. ఆమె మాట్లాడిన సంతోషమే, ఎందుకంటే ఆమె నా శరీరం కదా, నా ఎముక కదా. ఆమె వాడబడినా నేను వాడబడినట్టేగా. హల్లెలూయా. నేను 4 తెలుగు మందిరాల్లో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, ఆమె ఒక ఇంగ్లీష్ మందిరంలో వాక్యం చెప్పడానికి వెళ్తుంది. కృపా. ఇది మోస్తున్నాం గనక, ఇది మోస్తున్నాం గనక. ఇది మోయడం ప్రారంభించండి ఈ రోజు నుండి. ఇది మిమ్మల్ని అనేక స్థలాలకు మోసుకొని వెళ్తుంది. ఇది హల్లెలూయా. దీన్ని మోయడానికి సిద్ధపడిన వారు అందరూ ఇది చేతిలో పట్టుకొని పైకెత్తి గట్టిగా హల్లే. మొద్దమా మాట్లాడరేటి? ఈ మధ్య ఇంత బైబిల్ వచ్చింది తెలుసా? ఇది మొయ్యలేక దాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. ఎంత? ఇంత ఇంత. ఇది బరువు అయిపోయింది పాపం వాళ్ళకి. ఎంత? ఏదో కొంచెం ఇంత పట్టుకున్నా ఒక అందం, ఇంత. స్తోత్రం. ఇదే నీకు బరువు అవుతే మరి నువ్వెంత బరువు ఉన్నావు? 110, 120 కిలోలు మొయ్యాలి కదా మరి దేవుడు నేను. ఇది మొయ్యలేకపోతున్నావే. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషాపాతు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేతపుచ్చుకొని యూదావారి మధ్య ప్రకటన చేయొచ్చు. యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు దీనిని నువ్వు బోధిస్తున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని మాటలు విన్నారు? 4 మాటలు విన్నారు, అంతేనా? 1, మనలను మనము బలపరుచుకోవాలి. 2వది, ప్రాకారపు గోడలు కట్టుకోవాలి. 3వది, బలమైన కావలి వారిని పెట్టుకోవాలి. 4వది, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టణమంతా బోధించగలగాలి. మోసుకుంటూ తిరగాలి, చేత పట్టుకొని తిరగాలి. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు చేయడానికి? ఈ 4 పనులు చేస్తే ఏమిస్తానంటున్నాడు? ఇప్పుడు ఏమిస్తానంటున్నాడు? ఏమని ఇస్తాడు? మీరు కొన్ని డిస్కౌంట్ షాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పండగలకి డిస్కౌంట్ షాప్స్ ఉంటాయి. ఆడు పైన 70% డిస్కౌంట్ అంటాడు. ఎంత పెద్దగా రాస్తాడు. ఎంత పెద్దగా? 70% డిస్కౌంట్. మనోళ్ళకి ఏది కనబడుతుంది అంటే ఆ 70% డిస్కౌంట్ ఒక్కటే కనబడుతుంది. కింద చిన్న అక్షరాలు టర్మ్స్ అండ్ కండిషన్స్. అంటే అర్థం ఏంటి? 10,000 రూపాయలు బట్టలు కొంటే 70%, నువ్వు పోయి 1000 రూపాయలు పెట్టి దానికి 70% అంటే ఇస్తాడా? అది టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే. ఐశ్వర్యం ఘనత రావాలనంటే టర్మ్స్ అండ్ కండిషన్స్, అవే 4. దీన్ని పాటించు, అది ఇస్తాడు ఆయన. ఎంతమంది ఐశ్వర్యం ఘనత పొందాలనుకుంటున్నారు? ఏం భయపడతారేటి? చేతులు పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. సరిపోలే గట్టిగా 4 పనులు చేయాలి. 1, మనలను మనము
బలపరుచుకోవాలి. రెండవది ప్రాకారపు గోడలు కట్టుకోవాలి, బలమైన కావలి వారిని ఉంచాలి. నాలుగవది దేశమంతా పట్టణమంతా ఈ ధర్మశాస్త్రం అనబడిన పరిశుద్ధ గ్రంథమును మనము బోధించుదుముగాక. పెద్ద మోకాల మీదకి వచ్చేయండి అందరూ, ఏడవండి ప్రభు పాదాలు పట్టుకొని.